2025 జూన్ నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఈ జూన్ నెలలో వృషభ రాశి వారి జీవితంలోనికి కొత్త వ్యక్తి రాబోతూ ఉన్నాడు. ఈ జూన్ నెలలో వృషభ రాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో, వీరికి ఏ వ్యక్తి పరిచయం కాబోతూ ఉన్నారో, ఈ వ్యక్తి పరిచయం వల్ల వృషభ రాశి వారికి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి వారికి ఈ నెలలో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. వృషభ రాశి వారు దయ, దాన గుణము, క్షమా గుణము కలిగి ఉంటారు. ఎవరైనా వీరిని నమ్మినా మంచి ఫలితాలు పొందుతారు. పోతే ఈ రాశి వారికి నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. జూన్ 2025 వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాల కాలంగా కనిపిస్తుంది. రాశి అధిపతి శుక్రుడు అనుకూల దిశలో సంచరించడంతో మీ ఆర్థిక వ్యవహారాల్లో కొంత స్థిరత కనిపిస్తుంది. అయితే కొన్ని అనుకోని ఖర్చులు, పెద్ద లావాదేవీలు జరగవచ్చు. ఈ నెలలో మీరు చేసిన ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని బాగా ఆలోచించి తీసుకోవాలి. ఉద్యోగంలో ఉన్న వృషభ రాశి వారు అదనపు ఆదాయం కోసం కొత్త అవకాశాలు అన్వేషించే అవకాశం ఉంది. లేదా సైడ్ బిజినెస్ ద్వారా కొంత ఆదాయం రావచ్చు. కానీ అసలు ఆదాయం మాత్రం సాధారణ స్థాయిలోనే ఉంటుంది. ఎక్కువ ఖర్చులు నియంత్రించుకోవాలి. ముఖ్యంగా ఇల్లు, వాహనము, గృహ వినియోగ వస్తువుల మీద ఖర్చులు అధికం కావచ్చు. బడ్జెట్ లేకుండా షాపింగ్ చేయటం వల్ల డబ్బు ఖర్చు అయిపోవచ్చు. వ్యయ నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యాపారస్తులకు ఈ నెలలో కొన్ని మంచి ఆర్థిక అవకాశాలు లభించవచ్చు. ఇప్పటికే ఉన్న వ్యాపారంలో పాత కస్టమర్ల నుంచి డబ్బులు రాబట్టే అవకాశం ఉంటుంది. కానీ కొత్త పెట్టుబడులు చేయాలంటే కొంత జాగ్రత్త అవసరం. జూన్ నెలలో వ్యాపారానికి సంబంధించి పెద్ద డీల్స్ చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవటం మంచిది. తప్పుడు లెక్కల వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పక్కాగా లెక్కలు చూసుకోవాలి. వృషభ రాశి వారి ఆస్తి విషయానికి వస్తే, ఆస్తి విషయాల్లో జూన్ నెలలో కొంత పురోగతి కనిపించవచ్చు. భూమి కొనుగోలు, ఫ్లాట్లు రిజిస్ట్రేషను, ఇంటి కొనుగోలు వంటి పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. కానీ అన్ని పత్రాలు సరిచూసే వరకు ఏ ఒప్పందంలోనూ కూడా తొందరపడకండి. రుణాలు తీసుకోవటము ఆలస్యంగా జరగవచ్చు లేదా అనుకోని అడ్డంకులు ఎదురుకావచ్చు. కొన్ని కేసుల్లో వారసత్వ సంబంధిత ఆస్తుల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. అయితే సహనంగా, చట్టపరంగా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఇది ఆర్థికంగా అంత బాగా అభివృద్ధి అయ్యే కాలం కాకపోయినా స్థిరతకు దోహదపడే కాలంగా చెప్పుకోవచ్చు. వృధా ఖర్చులు తగ్గించటము, ఆదాయ వనరులను సురక్షితంగా ఉంచుకోవటం ఎంతో అవసరం. ఈ నెలలో లాటరీలు, భారీ నష్టాలతో కూడిన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. పాత బాకీలు చెల్లించేందుకు కొంతమందికి అనుకూల పరిస్థితులు కలుగుతాయి. జూన్ 2025లో వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఉద్యోగంలో ఉన్నవారు ఈ నెలలో ఎక్కువ పని ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్టులు పూర్తి చేయటము, టార్గెట్లు అందించడం వంటి విషయాల్లో అధిక శ్రమ చేయవలసి వస్తుంది. అయితే కొంతమంది ఉద్యోగులు డిపార్ట్మెంటు మార్పు, ఇతర శాఖలతో సంబంధాల వల్ల కొంత కొత్త అనుభవం పొందుతారు. అయితే ముఖ్యమైన పనులలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలి. కొంతమంది వృషభ రాశి వారి ఉద్యోగంలో ప్రమోషన్కి సంబంధించి ఆశలతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నెలలో మీ కృషికి న్యాయమైన ఫలితం రావచ్చు. కానీ కొంత ఆలస్యమైన నిరాశ పడవద్దు. అంతేకాక కొంతమందికి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. ఇంటర్వ్యూలు, ఆఫర్ల విషయాల్లో అనుకూలత కనబడుతుంది. కానీ నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాల్లో ఆలోచించండి. జూన్ 2025లో వృషభ రాశి వారికి వ్యాపార పరంగా ఎలా ఉందో తెలుసుకుందాము. వ్యాపారం చేస్తున్న వృషభ రాశి వారికి నెల మొదటి భాగం కొంత నెమ్మదిగా ఉండవచ్చు. అయితే జూన్ 2వ వారం నుండి మార్కెట్లో చురుకైన మార్పులు రావచ్చు. పాత కస్టమర్లు మళ్ళీ తిరిగి రావటము, కొత్త ఆర్డర్లు రావటం వల్ల కొంత ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దాదాపు 2 నెలలుగా పడుతున్న ఆర్థిక ఒత్తిడికి కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే ఇప్పుడు చిన్నగా మొదలుపెట్టడం మంచిది. కొత్త వ్యాపార రంగంలోనికి అడుగు పెట్టాలనుకునే వారు మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవచ్చు. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు సాగితే రిస్క్ తగ్గుతుంది. ప్రత్యేకంగా ఫుడ్ బిజినెస్, ఫ్యాషన్, ఆన్లైన్ ప్లాట్ఫామ్కి సంబంధించిన వ్యాపారాలు కొంత లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ షేర్ మార్కెట్, క్రిప్టో వంటి హై రిస్క్ పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. అంతేకాక జూన్ నెలలో
పన్నుల విషయంలో, లైసెన్స్ మరియు ప్రభుత్వ అనుమతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ పనినైనా నిబంధనల ప్రకారం జరిపించడం అవసరం. వ్యాపారంలో భాగస్వాముల మధ్య నమ్మకం, స్పష్టత అవసరం. జూన్ 2025లో వృషభ రాశి వారి కుటుంబ జీవితం చూస్తే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది. కొన్ని చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా మీరు మెచ్చుకోగలిగితే వాతావరణం మళ్ళీ సర్దుబాటు అవుతుంది. ఇంట్లోపల పెద్దవారి ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించాలి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉండటం వల్ల మీరు మానసికంగా హాయిగా ఉంటారు. దాంపత్య జీవితంలో కొన్ని రోజులు మీ జీవిత భాగస్వామితో అనుబంధం బలంగా ఉంటుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని కలిసి సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న విషయాల్లో అనవసరమైన వాదనలు, అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా 3వ వారంలో మీకు కోపం నియంత్రణలో ఉండకపోతే భావోద్వేగంగా స్పందించటం వల్ల బంధంపై ప్రభావం పడే అవకాశం ఉంది. కనుక సంయమనం పాటించాలి. ప్రేమను, విశ్వాసాన్ని పెంచుకుంటే సంబంధం మరింత గాఢమవుతుంది. ఇప్పటికే విడాకుల దశలో ఉన్నవారు లేదా మనస్పర్ధలు ఎదుర్కొంటున్న వారు కొంత రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది. మీరు ప్రయత్నిస్తే పాత సమస్యలు కొంతవరకు పరిష్కార దిశగా వెళ్ళవచ్చు. మధ్యవర్తిత్వం ద్వారా బంధాన్ని మళ్ళీ బలపరుచుకునే అవకాశం ఉంటుంది. సంతానం విషయంలో వృషభ రాశి వారికి ఈ నెల కొంత ఆశాజనకంగా ఉంటుంది. పిల్లల చదువు, ఆరోగ్యము, ప్రవర్తనలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. వారు మీరు చెప్పిన మాటలను గౌరవించటము, క్రమశిక్షణతో ముందుకు సాగటము మంచిగా అనిపిస్తుంది. అయితే కొన్ని రోజులలో చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. వీటిని నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే డాక్టర్లను సంప్రదించాలి. గర్భధారణ ఆశించే వృషభ రాశి స్త్రీలకు ఈ నెలలో శుభ సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వైద్యపరంగా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల విద్యకు సంబంధించి కొత్త అవకాశాలు, స్కూల్ అడ్మిషన్లు మొదలైన విషయాల్లో మంచి ఫలితాలు రావచ్చు. ఇక వృషభ రాశి వారి విద్య విషయాలు. విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెలలో మీరు చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి. ఫోకస్ కొద్దిగా తగ్గే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఆటలపై ఎక్కువ ఆసక్తి పెరగవచ్చు. కనుక మీ సమయాన్ని ప్లాన్ చేసుకొని చదువు మీద దృష్టి పెట్టాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడి ఓ ప్లాన్ ప్రకారము స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత మీరు ఆశించిన స్థాయిలో కాకపోయినా నిరుత్సాహపడకండి. ఇది మెరుగైన ప్రణాళికలకు ఒక మార్గం చూపుతుంది. విద్యారంగంలో ఉన్న వృత్తి అవకాశాలు ఈ నెల ద్వితీయార్థంలో మెరుగవుతూ ఉంటాయి. ఎవరైనా ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాసేవారు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కొంత ఆత్మవిశ్వాసంతో ఉండాలి. జూన్ 2025 వృషభ రాశి వారికి చాలా ప్రత్యేకమైన మాసం. ఈ నెలలో వారి జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించి సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది వ్యక్తిగత జీవితం, సంబంధాలు లేదా వ్యాపార భాగస్వామ్యం వంటి ఏ రంగంలోనైనా ఉండవచ్చు. ముఖ్యంగా శుక్రుడు వీరి రాశి అధిపతి కావటం వల్ల సంబంధాలు, ప్రేమ సార్థతకు ఇది అనుకూల సమయం. ఇంతకాలంగా ఒంటరిగా ఉన్న వృషభ రాశి వారు ఇప్పుడు ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రేమ సంబంధం లేదా మంచి స్నేహితుడి రూపంలో ఉండే ఆశ్చర్యపడకండి. మీరు విశ్వసించగలిగే, మీరు కలలను పంచుకోగలిగే వ్యక్తిగా అతను లేదా ఆమె మారుతారు. ఇది కేవలం వ్యక్తిగత సంబంధమే కాకుండా మీ జీవన దారిలో మార్గదర్శకంగా మారే అవకాశం కూడా ఉంది. వారి సలహాలు, మార్గదర్శనం మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఈ కొత్త వ్యక్తి జీవితంలోనికి రావటం అనుకోని మార్గంలో జరుగుతుంది. మీరు అంచనా వేయని సమయంలో చిన్న పరిచయంగా మొదలయ్యే బలహీనమైన బంధంగా మారుతుంది. ఈ సంబంధం మిమ్మల్ని ఆత్మస్థైర్యంగా, ఆధ్యాత్మికంగా కూడా ముందుకు నడిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు అనుకున్న దానికంటే భిన్నంగా, మెరుగ్గా ఆలోచించేందుకు ప్రేరణ ఇస్తుంది. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. కొత్త వ్యక్తిని పూర్తిగా విశ్వసించడానికి ముందు కొంతకాలం ఆమె లేదా ఆయన నడవడి, మనసు, ప్రవర్తనను గమనించండి. హడావుడిగా నిర్ణయాలు తీసుకోకుండా బలమైన అనుబంధం ఏర్పడేలాగా ఓర్పుతో ముందుకు వెళ్ళాలి. గృహస్థులు అయిన వృషభ రాశి వారికి కూడా ఈ కొత్త పరిచయం ఒక మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. కొన్ని సందేహాలకు, వ్యక్తిగత క్షోభలకు ఈ వ్యక్తి పరిష్కార మార్గాలను చూపిస్తారు. ఒక మంచి స్నేహితుడిగా, సలహాదారుడిగా స్థానం పొందే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారి జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించటం అనేది ఒక శుభ సంకేతం. ఇది మీ వ్యక్తిగత, వృత్తిపరమైన, భావోద్వేగ జీవితం మొత్తాన్ని మార్చేసే అవకాశం కలిగి ఉంటుంది. ఈ కొత్త బంధాన్ని ప్రేమగా, విశ్వాసంతో అంగీకరిస్తే అది మీ జీవితాన్ని కొత్త వెలుగుల వైపు తీసుకువెళ్లే మార్గం అవుతుంది. ఇక వృషభ రాశి వారి రాజకీయ జీవితం. రాజకీయ రంగంలో ఉన్న వృషభ రాశి స్థానిక నాయకులకు
ఈ నెలలో కొన్ని మంచి పరిణామాలు కనిపించవచ్చు. మీరు ప్రజల మద్దతు పొందగలరు. అయితే అనవసర వివాదాలలో పాల్గొనకపోవటం మంచిది. మీ మాటలు, హావభావాలపై నియంత్రణ అవసరం. ప్రజల్లో మంచి పేరు పొందాలంటే నిస్వార్థంగా పనిచేయాలి. ప్రజల సమస్యలను వినటం, పరిష్కరించేందుకు ముందుకు రావటం వల్ల మీకు మరింత గుర్తింపు లభిస్తుంది. పార్టీ మార్పులు, బంధువుల మార్పుల విషయాల్లో చురుకైన చర్చలు జరగవచ్చు. కానీ నిర్ణయం తీసుకునే ముందు గట్టి ఆలోచన చేయాలి. మీపై ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవటం ముఖ్యమవుతుంది. పుకార్లను పట్టించుకోకుండా నిజాయితీగా ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇక వృషభ రాశి వారి కోర్టు కేసుల విషయాల్లో ఎలా ఉందో తెలుసుకుందాము. ప్రస్తుతం న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వృషభ రాశి వారికి ఈ నెల కొన్ని మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కోర్టులో వాదనలు బలంగా నిలవాలి అంటే మంచి న్యాయ సలహా తీసుకోవాలి. పాత కేసులు కొంతమంది వారికి తీర్పు దశకు చేరవచ్చు. అయితే తీర్పు మీకు అనుకూలంగా రావాలంటే మీరు అన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో కేసు ఆలస్యం కావచ్చు. న్యాయ వ్యవహారాలలో ఎవరిపైనా ఆధారపడకుండా మీరు వ్యక్తిగతంగా వ్యవహరించాలి. కొత్తగా కేసులు వేయాలనుకుంటున్న వారు కూడా ముందుగా సమగ్ర సమాచారం సేకరించాలి. జూన్ 2025లో వృషభ రాశి వారి ఆరోగ్య పరిస్థితి. ఆరోగ్యపరంగా చూస్తే జూన్ నెలలో వృషభ రాశి వారు కొంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు, ఒత్తిడి, మానసిక ఆందోళనలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. వయసు పైబడిన వృషభ రాశి వారు షుగరు, బీపీ వంటి సమస్యల విషయంలో పరీక్షలు చేయించుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానము వంటి కార్యక్రమాలు చేయటం మంచిది. బాగా ఆరని ఆహారము, బాహ్య భోజనాలు తగ్గించాలి. మహిళల ఆరోగ్యం విషయంలో కూడా కొంత అప్రమత్తత అవసరము. గర్భధారణకు ప్రయత్నిస్తున్న మహిళలు ఈ నెలలో కొన్ని హార్మోన్ల సమస్యలు, ఒత్తిడి కారణంగా కాస్త వెనుకడుగు వేసే పరిస్థితి ఎదుర్కొనవచ్చు. కనుక వైద్యుల సలహా తప్పకుండా తీసుకోవాలి. అలాగే పిల్లల ఆరోగ్యంపై గమనించాలి. జూన్ 2025లో వృషభ రాశి వారికి ఆర్థికంగా, కుటుంబంగా కొంత ఒత్తిడితో కూడిన సమయం ఉంటుంది. గృహస్థితులు కొంత చికాకుగా మారే అవకాశం ఉన్నందున శాంతి, ఆర్థిక స్థిరత కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తితో పూజించడం మంచిది. లక్ష్మీదేవి కృప వల్ల దరిద్రం పోయి ఇంట్లో సంపద ఉంటుంది. ప్రతి వారము శుక్రవారము లేదా పౌర్ణమి రోజున నిష్ఠగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలి. శుద్ధిగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి దేవు ముందు దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి నమః అని మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. పసుపు, కుంకుమ, తులసి, పాయసం వంటి పదార్థాలతో పూజ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేయటం ద్వారా కూడా శుభప్రదం. నిత్యం శుభ సంకల్పంతో దేవుని ప్రార్థిస్తూ కృషి చేస్తే ఈ నెల కష్టాలు తగ్గి శాంతి పెరుగుతుంది. మరియు వృషభ రాశి వారు ఈ జూన్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 7, 10, 17, 18, 23, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 5, 12, 14, 21, 25, 30. ఇవి వృషభ రాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు.